బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు. నేపథ్యంలో తమ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. క్రమంలో దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగుతుంది. ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. టెల్ అవీవ్, జెరూసలేం సమీపంలో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఐరన్ డోమ్ వంటి సాంకేతిక వ్యవస్థలు క్షిపణులను ధీటుగా ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశమంతటా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగుతుంది. బాలిస్టిక్ క్షిపణిని ఇరాన్ ప్రయోగించింది. ఏకకాలంలో 200 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంతో భయానక వాతావరణం నెలకొంది. ప్రజలంతా షెల్టర్లోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ దాడిపై ముందే అమెరికా హెచ్చరించింది. టెల్ అవీవ్లోని పలు ప్రాంతాలపై మిసైల్ దాడులు జరిగినట్లు తెలుస్తుంది. ఇరాన్ నుంచి పలు మిసైళ్లు దూసుకొచ్చాయి. ఐరన్ డోమ్ వ్యవస్థను తప్పించుకుని ఇజ్రాయెల్లోని పలు నగరాలపై మిసైళ్లు పడ్డాయి. ఏకకాలంలో పెద్ద సంఖ్యలో మిసైళ్ల దాడితో పదుల సంఖ్యలో మృతి చెందగా ఘటనలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. శివ, ఇజ్రాయెల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ అంతటా కూడా ఎయిర్ రైడ్ సైరన్ లో మోత మోగుతోంది. క్షిపణులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతోంది. అయితే బాలిస్టిక్ క్షిపణి ఇరాన్ ప్రయోగించి మొత్తం ఇజ్రాయెల్ ను ఇబ్బంది పెట్టే దిశగా ప్రయత్నిస్తుంది. అంటే 200 క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ప్రజలంతా షెల్టర్ లోకి వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక ఇరాన్ దాడిపై ముందే అమెరికా హెచ్చరించి ఇరాన్ దాడి చేసిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక టెల్ అవీవ్ లోని పలు ప్రాంతాలపై మిసైల్ దాడి జరుగుతుంది. ఇరాన్ నుంచి పలు మిసైళ్లు దూసుకొచ్చాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఐరన్ డోమ్ వ్యవస్థను తప్పించుకుని ఇజ్రాయెల్లోని పలు నగరాలపై మిసైళ్లు వచ్చి పడుతున్నాయి. ఏకకాలంలో పెద్ద సంఖ్యలో ఈ మిసైళ్ల దాడి అనేది కొనసాగుతుంది. ఈ మిసైల్ దాడిలో ఇప్పటి వరకు పలువురు మృతి చెందారు. అయితే ఈ ఘటనలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులకు గాయాలైనట్టుగా కూడా అక్కడ అధికార వర్గాలు తెలుపుతున్నాయి. బాంబు షెల్టర్ లో తలదాచుకుంటున్నారు. అంటే ఈ బాంబుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఈ బాంబులు వేసినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి గాయాలు కానీ ప్రాణాలకు హాని కలగకుండా ఉండే విధంగా ఏదైతే ఐరన్ గోడలతో నిర్మించిన షెల్టర్లు ఏవైతే ఉంటాయో, భవనాలు ఏవైతే ఉంటాయో ఆ భవనాల్లో అండర్ గ్రౌండ్ లో వాళ్ళు ప్రజెంట్ తలదాచుకుంటున్నారు ప్రజలు. అంటే ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ మాత్రం ఇజ్రాయెల్ ఆ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఎప్పుడు ఏం జరగబోతోంది, ఎప్పటి నుంచి ఎటు నుంచి ఎవరు దాడి చేస్తారు, ఎక్కడ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందంటూ కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.